నల్గొండ మీడియా మిత్రులు, భారతీయ జనతా నాయకులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఏ ఒక్క కుటుంబాలైతే ఈ యొక్క ఉద్యమంలో తన కొడుకును భర్తను బిడ్డను కోల్పోయినటువంటి కుటుంబాలకు మేము మా తరఫు నుంచి వారికి తెలంగాణ ఉద్యమ అభినందనతో అదేవిధంగా తెలంగాణ కోసము 1969 నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు త్యాగాలు చేసినటువంటి ఒక అమరవీరులకు నివాళులర్పిస్తూ నిన్ననే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా మన ముందు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకు అనేక ఛానల్స్, అనేక ఒక ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా దాదాపు 360 నుంచి 400 సీట్లు దాకా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ గురించి మనం ఆలోచిస్తే అతిపెద్ద రాజకీయ పార్టీగా అతి ఎక్కువ సీట్లతో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించకపోతుంది. ఇది 9 నుంచి 10 సీట్లు వచ్చి మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా అనేక ఛానల్స్, రాజకీయ విశ్లేషణ చెప్తా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా తెలంగాణ ప్రజలకు మేము రుణపడి ఉన్నాం. మా పార్టీ తరఫు నుంచి వారికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనే కాదు, మా పార్టీ అంతర్గత సర్వేల ద్వారా కూడా మేము చేసినటువంటి ఒక ఏవైతే ప్రయత్నం ఉందో ప్రజల్లో మేము పనిచేసినట్టు తీరుగానే మా కార్యకర్తల మా నేతలు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగా కూడా మేము తప్పకుండా 9 నుంచి 10 సీట్లు గెలుస్తామని చెప్పి అప్పుడు నమ్మకం. తెలంగాణ ఆవిర్భవించి 2014లో ఎప్పుడైతే ఆవిర్భవించిందో కొన్ని పార్టీలు అదేదో తెలంగాణ వాళ్ళు చేయబట్టే వచ్చింది, మేమే తీసుకువచ్చినాం, తెలంగాణ ఇచ్చింది మేము అనేటటువంటి ఒక అహంకారంతో అవివేకంగా మాట్లాడుతున్నారు. ఒకే బీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమం పార్టీ, మా ఉద్యమం వల్లే వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు, న్యాయవాదులు, అధ్యాపకులు, రాష్ట్ర ప్రజలు, రైతులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పాల్గొనకపోతే ఈ ఉద్యమం ముందుకు పోయేదని ఒకసారి నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను. ఏ విధంగా అయితే సిద్దిపేటలో అరెస్ట్ అయిన తర్వాత ఖమ్మం హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత తదనంతరం జరిగేటువంటి ఒక మనం గతివిధులు చూసాము. ఏ విధంగా సకల జనుల సమ్మెతో ప్రభుత్వ ఉద్యోగస్తుల ఒక ఈ ఉద్యమంలో పాల్గొనడంలో ఉద్యమానికి కొత్త ఊపిరి వచ్చింది. అదేవిధంగా పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక్క ఎంపీ కూడా లేడు. ఆ రోజు 2 ఎంపీలు ఉంటే ఒక ఎంపీ మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఇంకో ఎంపీ 3 పార్టీలు మారినట్టు మా పార్టీని కూడా వేరే పార్టీ కూడా పోవడం జరిగింది. ఆ ఎంపీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ 2 పార్టీలు లేరు. మరి తెలంగాణ మేము ఇచ్చినాము, మేము తెచ్చినాం అనేటువంటి మాటలు మాట్లాడే వీళ్ళు ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు కనీసము బిల్లుకు మద్దతు మేము పార్లమెంట్లో పలకాలైనటువంటి ఇన్నిత ఒక ఆ రోజు సంస్కారం లేనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణ తెచ్చిన పార్టీ మేము అని చెప్పుకునేటువంటి ఒక ఏ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ రోజు జేఏసీలో సభ్యులు కారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెద్ద ఉద్యమం చేసింది కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమయానికి ఇవ్వకపోవడంతో ఈ రాష్ట్రంలో అనేక మంది యువకులు ఆత్మ బలిదానానికి ఈరోజు కారకులయ్యారు. ఇంతమంది చనిపోయినటువంటి ఒక దాదాపు అనేక మంది యువకులు, విద్యార్థులు తెలంగాణ ఆలస్యంగా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మన యువకులు బలి తీసుకుందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజే మీరు ఇచ్చుంటే తెలంగాణ
ఇన్ని ఒక ఆత్మహత్య జరగకపోయేవి. కానీ ఈరోజు చెప్తా ఉన్నారు మేమే ఇచ్చామని. ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకపోతే పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు లేచి బేషరతుగా బిల్లుకు సపోర్ట్ చేయకపోతే ఆ రోజు యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ లేదు. బిల్లు పాస్ కావడానికి 2/3 మెజారిటీ కావాలి. భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం ఏ స్వార్థం లేకుండా బేషరతుగా బిల్లుకు మేము సపోర్ట్ చేసి తెలంగాణ తీసుకువచ్చినటువంటి యొక్క సందర్భంలో భారతీయ జనతా పార్టీ యోగదానాన్ని కానీ భారతీయ జనతా పార్టీ పాత్రను కానీ ఈ చరిత్ర మర్చిపోదు. తెలంగాణ ప్రజలను గుర్తుపెట్టుకున్నారు. ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ, ఎన్ని మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు తెలంగాణ వచ్చిందంటే దాంట్లో భారతీయ జనతా పార్టీ నాయకుల పాత్ర. మేము ఆ రోజు జేఏసీలో మేము కూడా జైలుకు పోయినాం. ఈ రోజు కూడా మా నాయకులు గోరివంశన్ గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ గుంటూరులో కోర్టులో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆ విద్యార్థులు, ఏబీపీ విద్యార్థులు ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి ఉద్యమము తెలంగాణ ప్రజలకు అంకితంగానే ఒక పార్టీకి అంకితం కాదు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు గమనించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అతి ఎక్కువ సీట్లు ఇస్తున్నా చెప్పే విషయాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకువచ్చినా మనందరం కూడా, కానీ చేసింది ఏంది తెలంగాణ? బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమకారుని విస్మరించిందో, ఏ విధంగా వారిని అవమానపరిచిందో అనే విషయాన్ని కూడా ఆ రాజకీయ అహంకారాన్ని, ఆ ఒక కుటుంబ అహంకారాన్ని, కుటుంబ పరిపాలనని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఒక గెలుపు కాంగ్రెస్ పార్టీది కాదు, అది బీఆర్ఎస్ ఓటమి. అది ప్రజలు ఒక కుటుంబ పరిపాలనని తిరస్కరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో మేమే గెలిచినాము, మాకే ప్రజలు ఓటు వేసారంటే తప్పు. నార్త్ తెలంగాణలో ఎంతమంది వేశారని ఓట్లు, ఎన్ని సీట్లు వచ్చినాయి వీళ్ళకు? హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఉత్తర తెలంగాణలో కొద్ది సీట్లు వేస్తే ఎక్కుండొచ్చు. కానీ ప్రజలు తెలంగాణ మీకు అవకాశం ఇచ్చారు. మీరు కనీసం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి. తెలంగాణ ఉద్యమకారులు కానీ వారిని కానీ తెలంగాణలో పాల్గొన్నటువంటి యొక్క వ్యక్తుల్ని కానీ పార్టీని కానీ అవమానపరచకండి. తెలంగాణ రైతులు కాపాడే బాధ్యత మీది. ఏ యువకులు అయితే తెలంగాణ తీసుకురావడానికి ఆత్మబలిదానం చేశారో ఆ యువతకు మీరు ఏం చేస్తున్నారు? జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేవు. మీరు వచ్చి కూడా దాదాపు 6 మాసాలు దాటిపోయింది. ఈ 6 మాసాల్లో రైతులకు మీరేం చేశారు? విద్యార్థులకు మీరేం చేశారు? బస్సులో ఫ్రీ ఎక్కించినటువంటి ఏవైతే కొంత మహిళలకు అది ఒక తెలంగాణ అభివృద్ధి కింద రాదు. తెలంగాణలో ఎన్ని పాఠశాలలు తీసుకొచ్చారు, తెలంగాణలో ఎంత ప్రగతి చేశారు అనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నాను, మీరు మీ వైఫల్యాన్ని తప్పుదారి పట్టించడానికి తెలంగాణ రాష్ట్ర గానం అయితే ఏంది, తెలంగాణ ఎంబ్లం అయితే ఏంది, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరితో చర్చించిన తర్వాత చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు సొంతంగానే నిర్ణయం తీసుకొని సొంతంగానే మీరు కొంతమందిని దగ్గర తీసుకుని ఉద్యమకాలని, అసలే ఉద్యమకాలను మర్చిపోయి మీకు అనుకూలం ఉన్నటువంటి వ్యక్తుల్ని, నక్సలైట్లని, వాళ్ళని వీళ్ళని దగ్గర తీసుకొని మీరు అదేదో తెలంగాణకు చేస్తానంటే అది కాదు. తెలంగాణకు న్యాయం జరగాలంటే ఇక్కడ ముందు యువకులకు ఉద్యోగాలు మీరు నిర్మాణం చేయాలి, ఇక్కడ రైతులకు మీరు న్యాయం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని అర్థం చేసుకుని తెలంగాణలో ఆత్మ బలిదానం చేసినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి. ఆత్మ బలిదానం కుటుంబాలని ఆదుకున్న తర్వాతనే ఈరోజు తెలంగాణకు మీరు న్యాయం చేసేది అవుతుందని చెప్పి మీరు తెలియజేస్తూ, ఆ రోజు 10 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వచ్చిన తర్వాత 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మేము తెలంగాణకు దాదాపు 10 లక్షల కోట్లు ఇచ్చినాం. మేము 9.96 lakhs crores తెలంగాణ అభివృద్ధి కోసం. ఇంతకుముందు వర్షిత్ రెడ్డి గారు మాట్లాడుతూ రహదారి గురించి మాట్లాడారు, గ్రీన్ ఫీల్డ్స్. అది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన జాతీయ రహదారులు దాదాపు అనేక రహదారులు ఈరోజు తెలంగాణకు వేయడం జరిగింది. దాని ద్వారా రైతులకు మంచి రేట్లు వస్తూ ఉన్నాయి, పొలాలకు మంచి రేట్లు వస్తూ ఉన్నాయి, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల తెలంగాణ ఆర్థికంగా ముందు పోతున్న విషయాన్ని కూడా గుర్తించారు. కాబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు 3వసారి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిలో మా వరకు మేము మీ తెలంగాణని అభివృద్ధి చేసే దిశలో మేము తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ
మరొకసారి ప్రజలకు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా భారతీయ జనతా పార్టీని అతి ఎక్కువ ఆదరించినందుకు మరి ఈ తెలంగాణ ఆవిర్భావ దినం నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్, తెలంగాణ గవర్నర్ నుండి చార్మినార్ పనులు కాకతీయ తోరణం తొలగిస్తున్నారు కదా, చర్చ జరుగుతుంది. మరి మీ పార్టీ ఆందోళన మరి ఏ పెట్టాలని సూచిస్తున్నారు? అదే నేను అందుకే చెప్పాను, ఆల్ పార్టీ మీటింగ్ మాట్లాడాలి. కాకతీయ ఒక ద్వారం ఏతుందో అది తెలంగాణ చిహ్నం. అది కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి యొక్క కాకతీయ ఏతుందో ఇప్పుడు కూడా కాకతీయ తోరణమే ఈరోజు తెలంగాణకు ప్రత్యేకంగా మనం పెడతాం. కాబట్టి అది దాన్ని తీయడానికి మేమైతే వ్యతిరేకిస్తాము డెఫినెట్గా. అయితే దాంట్లో మార్పులు చేయడంలో ఇంకేదైనా చేయడంలో ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మా ఒక ఒపీనియన్ తీసుకోవాలి. కానీ కాకతీయ తోరణం మాత్రం ఏ విషయంలో ఏ విధంగా కూడా దాన్ని తొలగించడానికి భారతీయ జనతా పార్టీ అంగీకరించదు.